పీస్ ఆఫ్ మైండ్ కోసం ఈరోజు ఇలా శివాలయంకి వచ్చేసాను. అమ్మయ్య, మన కోసం ఎవరో ఒక ఫ్లవర్ ఉంచారు చాలు ఈ జన్మకి. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మారేడు చెట్టు ఉంది. అదేనండి బిల్వపత్రం అంటారు కదా, ఆ చెట్టు అన్నమాట. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. శంకుపూలు శివునికి చాలా ఇష్టమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం కూడా కొన్ని కోసుకుందాం శివునికి సమర్పించడానికి. ఇదంతా వెనక వ్యూ. అమ్మవారి శిల్పాలను చాలా అందంగా చెక్కారు కదా. ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు పడుతుంటే చాలా అందంగా ఉన్నారు. నవగ్రహాలు. మనం నవగ్రహాల దగ్గరికి పూజ అయ్యాక వెళ్దాం. ఇలా నాగేంద్రునికి ఒక ఫ్లవర్ పెట్టేద్దాం. నందీశ్వర స్వామి మెడలో చూడండి గంటలు భలే సౌండ్ వస్తున్నాయి కదా. అలాగే చిన్న నందీశ్వరుడు, ఈయన మెడలో కూడా గంట కట్టున్నారు. శ్రీచక్రం లాగా ఉంది. ఇక గుడి లోపలికి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఈరోజు మనం కామాక్షి సమేత శ్రీ కైలాసనాథ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది అమ్మవారి గుడి, ఆ పక్కనే వినాయకుని గుడి. ముందు వినాయకుని దగ్గరికి వెళ్దాము. ముగ్గులు చాలా అందంగా వేస్తున్నారు కదా. ఇక్కడేమో పెద్ద గంటే ఉంది. అలా గంట కొట్టేసి ఇలా స్వామి ముందుకి వచ్చేసాను. స్వామి విఘ్నేశ్వర, చేసే ప్రతి పనిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, మాట పడకండి. ప్రదక్షిణలు చేద్దామని ఇలా వచ్చాను. ఇక్కడ కనకాంబరాల మొక్కలు చాలా ఉన్నాయి. అలా ముందుకు వెళ్తుంటే అక్కడ మనకు కనిపిస్తున్నది మారేడు చెట్టు. ఆ పక్కన చండీశ్వరుని గుడి ఉంది. ముందు మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ఆకులు కోసుకుందాం. మారేడు చెట్టు అదేనండి బిల్వపత్రం అంటారు కదా, ఆ చెట్టు అన్నమాట. శివునికి చాలా చాలా ఇష్టమట. ఒక్క బిల్వపత్రం వేస్తే చాలు శివుడు సంతోషిస్తాడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం కూడా స్వామికి బిల్వపత్రం సమర్పించడానికి బిల్వపత్రం తీసుకొని వెళ్దాం. ఈ బిల్వపత్రం కోసేటప్పుడు జాగ్రత్తగా కొయ్యాలట. ఆకులు చాలా డెలికేట్గా ఉంటాయట. అవి విరగకుండా రాలకుండా కొయ్యాలట. అలా నేను ఒక బిల్వపత్రం కోసేసాను. చండీశ్వరుని గుడి దగ్గరికి వెళ్దాం పదండి. చండీశ్వర స్వామి. చండీశ్వరుడు శివునికి మహాభక్తుడు. శివుని గురించి తపస్సు చేస్తూ ఇలా తపస్సు చేస్తున్న భంగిమలో నార్త్ సైడ్ చండీశ్వరుని స్వామి ఉంటారట ప్రతి శివాలయంలో. చూడండి ఇక్కడ గన్నేరు చెట్టు ఉంది, కానీ పూలన్నీ కోసేశారు. అమ్మయ్య, మన కోసం ఒక పువ్వుని ఉంచారు చాలు ఈ జన్మకి. అలాగే ఇక్కడ కొన్ని చెట్లు వేస్తున్నారు. శంకుపూలు. ఇక్కడ శంకుపూలు చెట్టు ఉంది. శంకుపూలు కూడా ఉన్నాయి. ఇవి కూడా శివునికి ఇష్టం. మనం కూడా కొన్ని ఫ్లవర్స్ కోసుకొని వెళ్దాము. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. ఇదంతా వెనక సైడ్ వ్యూ చాలా బాగుంది కదా, చాలా అందంగా చెక్కారు. ఈ గుడి మీద అమ్మవారి శిల్పాలు కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు అమ్మవారి విగ్రహాల శిల్పాల మీద పడుతుంటే చాలా అందంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి స్ట్రైట్గా ఉండేది నవగ్రహాలు. పూజ తర్వాత వెళ్దాం. పక్కన చిన్న మండపం ఉంది కదా, అది నాగేంద్రుని స్వామి మండపం. గన్నేరు చెట్టు ఉంది, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మనం కోసుకున్న శంకు పువ్వుని ఒకటి స్వామికి పెడదాం. ఒక పసుపు పువ్వు కూడా ఉంది, ఆ ఫ్లవర్ కూడా కోసి స్వామికి పెడదాం. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ధ్వజస్తంభం పక్కనే మామిడి చెట్టు కూడా ఉంది. ఇప్పుడిప్పుడే మామిడికాయలు కాస్తున్నాయి. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు.
నందీశ్వరుడు చూడండి ఎలా కూర్చొని ఉన్నాడు. మెడలో గంటలు కూడా ఉన్నాయి. భలే సౌండ్ వస్తుంది కదా. గంటలు భలే సౌండ్ వస్తున్నాయి కదా. అలాగే చిన్న నందీశ్వరుడు, ఈయన మెడలో కూడా గంట కట్టున్నారు. శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయక స్వామి పెయింటింగ్ వేస్తున్నారు. ఇది నాగమణి చెట్టు. ఈ పువ్వు లోపల తెల్లని శివలింగం షేప్ ఉంటుంది. ఇక గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఈ స్తంభాల మీద చాలా చక్కగా దేవుని విగ్రహాలు, జంతువులు, ఏనుగు, తాబేలు, జింక ఇలా చెక్కున్నారు. మనం తిరిగి వచ్చేటప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, శ్రీచక్రం లాగా అనిపిస్తుంది. కామాక్షి అమ్మవారు. ఈశ్వరుడు, ఈ పక్కన విఘ్నేశ్వరుడు, ఆ పక్కన సీతారామ లక్ష్మణులు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్తంభాలు అని. ఇప్పుడు చూద్దాం, ఒక్కో స్తంభం మీద ఒక్కోలా చెక్కున్నారు. ఇక్కడేమో వినాయకుడు, అలాగే మిగతా స్తంభాల మీద త్రిశూలం, నాగేంద్రుడు, కాలభైరవ స్వామి, శివలింగం, శివలింగాన్ని పట్టుకున్నట్టు తాబేలు, ఏనుగు, మేక, జింక, చంద్రుడు, త్రిశూలం ఇలా చాలా చెక్కున్నారు.
ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ డ్రమ్ సెట్. స్విచ్ వేస్తే చాలు ఆటోమేటిక్గా సౌండ్స్ వచ్చేస్తాయి, డ్రమ్ సౌండ్స్, గంట సౌండ్స్. ఇక మనం నవగ్రహాల దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడ ఒక బోర్డు పెట్టున్నారు. ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏ మంత్రం చదవాలి, అలాగే ఏ స్వామికి ఏ దానం ఇవ్వాలి అవన్నీ రాస్తున్నారు. మామూలుగా నవగ్రహాలంటే ఓన్లీ దేవుడు మాత్రమే ఉంటారు. ఇక్కడ వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు. కింద పేర్లు కూడా రాస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా నాగమణి పుష్పం అని, ఆ పూలు ఇక్కడ పెట్టున్నారు చూడండి. ఈవినింగ్ అయిపోయింది. నాగేంద్రునికి ఒక శంకు పువ్వు, ఒక కన్నేరు పువ్వు పెట్టేశాను. ఇక్కడ మనతో పాటు కోతులు కూడా చాలా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి తీద్దామంటే నా ఫోన్ని కూడా ఏ తినే వస్తువో అనుకుని ఎత్తుకెళ్ళిపోతాయేమో అని తీయలేదు. ఈవినింగ్ అయిపోయింది కదా, ఎవరూ లేరు. సో గుడి చుట్టూ ఒకసారి చూసేద్దాం పదండి.
ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్.